అనంతపురంలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఆర్థిక భద్రతతో పాటు పదోన్నతులు కల్పించడం వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులను వాలంటీర్ల మాదిరిగా పరిగణించకుండా ఉద్యోగులుగా గుర్తించి తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను సాధించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు జేఏసీ నాయకులు. సమస్యలైనటువంటి 9 నెలల అరియర్స్ని ఇంతవరకు మాకు 3 నోషనల్ ఇంక్రిమెంట్స్ రావాలి. అదేవిధంగా మాకు పదోన్నతులు అనేది ప్రభుత్వం కల్పించాలి. బట్ ఇంతవరకు పదోన్నతులు అనేది కల్పించలేదు. అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్లకు ముఖ్యంగా మా మహిళా పోలీసులకు కానీ, అదేవిధంగా మనం గమనించినట్లయితే విలేజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు కానీ, వార్డు సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ ఇంతవరకు పూర్తి స్థాయి ఏమున్నాయి మాకు ప్రమోషన్ ఛానల్ అనేది కల్పించలేదు.